ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఎన్నికల ప్రచారం చివరి రోజున 32వ డివిజన్ బీజేపీ అభ్యర్థి తోట మమతా కుమారస్వామి, 33వ డివిజన్ అభ్యర్థి మిట్టపల్లి సతీష్ కుమార్లు భారీ ప్రచార కార్యక్రమాలతో రాజకీయ వేడి పెంచారు. ఎన్టీపీపీ అన్నపూర్ణ కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ 32వ డివిజన్ నుండి మా సతీమణి తోట మమతా కుమారస్వామి గారు పోటీ చేస్తున్నారు. సార్ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ డివిజన్ పరంగా చూస్తే ఎప్పుడు కూడా స్థానిక నాయకులను ఎప్పుడు కూడా ఎన్నుకున్న చరిత్ర లేదు. అందరూ పక్కపొంటి డివిజన్లకు వెళ్ళి డబ్బుల కట్టలు పట్టుకొని వచ్చి మేము అభివృద్ధి చేస్తాం, మీరు మమ్మల్ని ఓటేసి గెలిపించండి అనడమే తప్ప, డబ్బులు వాంచి గెలవడమే తప్ప ఇప్పటివరకు అభివృద్ధి చేసిన చరిత్ర లేదు. ఎక్కడ చూసినా మొత్తం టోటల్ డ్రైనేజీ వ్యవస్థ టోటల్ అస్తవ్యస్తంగా ఉన్నది. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు, రోడ్లు లేవు కరెక్ట్గా. ఎవరు చూసినా చేస్తామని అంటున్నారు, ఎవరు చేస్తలేరు. మరి ఈసారి మీరన్నా చేయండి అయ్యా. పక్కపొండి వచ్చిన డివిజన్లో కాకుండా మేము స్థానికులనే ఈసారి గెలిపించుకుంటామని ప్రజలు కూడా ఎక్కడ చూసినా కానీ ఖచ్చితంగా మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు స్థానికులు కాబట్టి మీకే అవకాశం ఇస్తామని ప్రజలు కూడా కోరడం జరుగుతుంది. దాన్ని కూడా అందరూ ఒకసారి ఆలోచించి, మీరు కూడా మిగతా వాళ్ళు కూడా ఆలోచించి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. భారత్ మాతాకి జై. ప్రజలకు నా విజ్ఞప్తి, బీజేపీ కులం కొడుకు తరపున నేను అభ్యర్థిని, అలాగే నన్ను మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను. గెలిచిన తర్వాత ఏ సమస్య ఉన్నా మీ వెన్నంటే ఉండి మీ పక్షాన కొట్లాడి ఏ సమస్య ఉన్నా నేను మీ ముందు ఉంటాను. మీ కన్న కొడుకులాగా, తండ్రి ఒక బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి గెలిపించుర్రి. మీ సమస్యలు ఏదున్నా కొట్లాడి నేను దగ్గరుండి మీకు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకే.